ధన్యవాదాలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ। ఈ మేరకు ఆయన కొత్త వీడియో విడుదల చేశారు। నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై మరిన్ని చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు। తన గురువారం నాటి వీడియోపై స్పందించిన యువతకు ధన్యవాదాలు తెలిపారు। విలువైన సూచనలు కూడా పంపారని మోదీ కృతజ్ఞతలు చెప్పారు। थैंक यू फ्रेंड्स। कल देर रात आपसे मिलने का मौका मिल गया। मेरे जो वीडियो पोस्ट किया था उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दिए, थैंक्स टू एवरीबॉडी। ये आपका प्यार बना रहेगा, हमारा नाता और अधिक सक्रियता से जुड़ता रहेगा। थैंक यू दोस्तों। యువతకు ధన్యవాదాలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ। ఈ మేరకు ఆయన కొత్త వీడియో విడుదల చేశారు। ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు। శ్రీనివాస్, రవళి, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గత రాత్రి కొత్త వీడియోను విడుదల చేయడం జరిగింది। నీట్ లీకేజీపై మరిన్ని చర్యలు ఉండటం కూడా స్పష్టం చేయడం జరిగింది। గతంలో విడుదల చేసిన వీడియోకి సంబంధించి స్పందించిన యువతకి ధన్యవాదాలు తెలిపారు। అలానే విలువైన సూచనలు కూడా ఉంటాయంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది। యువతకు ధన్యవాదాలు తెలపడంతో పాటు నీట్ పై మరిన్ని చర్యలు ఉంటాయని కూడా స్పష్టం చేయడం జరిగింది। కొత్త వీడియోలోనూ కూడా కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది। నీట్ లీకేజీపై మరిన్ని చర్యలు ఉంటాయని స్పష్టం చేయడంతో పాటు ఏదైతే గురువారం విడుదల చేసినటువంటి వీడియోకు స్పందించిన యువతకి ధన్యవాదాలు తెలిపారు। విలువైన సూచనలు కూడా పంపారంటూ కూడా మోడీ కృతజ్ఞతలతో కూడా ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది। అయితే నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంటులో విపక్షాల ఆందోళన, బయట విద్యార్థి యువత అలానే ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వీటన్నిటిపై కూడా తమ దృష్టిలో ఉంటాయంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది। అంటే ఇప్పటికే చూసినట్లయితే గనక అన్ని సాట్ల ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాము, తప్పనిసరిగా విచారణ జరుపుతాము, నిందితులను కఠినంగా శిక్షిస్తామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది। ఆ ఎన్నిటితో పాటు ప్రధాని స్పందించాలంటూ ఏదైతే విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయో ఆ డిమాండ్లను స్పందించిన తర్వాత 2 రోజుల్లో గురువారం ఒక వీడియో, శుక్రవారం ఒక వీడియో, 2 రోజులు 2 వీడియోలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేయడం జరిగింది। అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక యువతకు స్పందించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలపడం కూడా విలువైన సూచనలు కూడా పంపారు। వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి। అంటే ప్రధానంగా చూసినట్లయితే కనుక దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రతి చోట ఒకటే మాట, నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి, నీట్ పేపర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు। అలానే మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు। ఆ వైపు ఇప్పటి వరకు అయితే అడుగులు పడలేదు, కానీ విలువైన సూచనలు కూడా పంపారు కాబట్టి తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తన వీడియోలో స్పష్టం చేయడం జరిగింది। థ్యాంక్ యూ శ్రీనివాస్।